హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. సీక్వెల్ సర్వర్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 31st వీడియో గైస్, దట్ ఈస్ లెఫ్ట్ ఆటో జాయిన్ ఇన్ సీక్వెల్ సర్వర్. గైస్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, లెఫ్ట్ ఆటో జాయిన్ అన్నా లెఫ్ట్ జాయిన్ అన్నా బోత్ ఆర్ సేమ్, ఓకేనా. సో అది మీరు ఆ కీవర్డ్ లెఫ్ట్ ఆటో రాసినా లెఫ్ట్ అని రాసినా యూనో అవుట్పుట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దాం, క్విక్గా నెక్స్ట్ డెమోలోకి వెళ్ళిపోదాం గైస్, ఓకేనా. సో బిఫోర్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆర్ లెఫ్ట్ జాయిన్కి వెళ్ళే ముందు నేను ప్రీవియస్ వీడియోస్ నేను జాయిన్స్ గురించి ఇన్నర్ జాయిన్ గురించి చేశాను గైస్. ఎందుకంటే మీకు జాయిన్స్ ఇన్నర్ జాయిన్ అర్థమైతేనే లెఫ్ట్ జాయిన్ కానీ రైట్ అవుటర్ జాయిన్ కానీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్నర్ జాయిన్ మీద ఇన్నర్ జాయిన్ కాన్సెప్ట్ మీదే బేస్ అయి ఉంటాయి లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అనేది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు డెఫినేషన్ అర్థమవుతుంది. ఫస్ట్ దిస్ విల్ పెర్ఫార్మ్ ఇన్నర్ జాయిన్ అండ్ దెన్ ఇట్ విల్ రిట్రీవ్ ద రికార్డ్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఇన్ రైట్ టేబుల్. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆర్ లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుందంటే అంటే ఇన్నర్ జాయిన్ అనేది చేస్తుంది ఫస్ట్. దాని తర్వాత ఏదైతే రికార్డ్స్ రైట్ టేబుల్ లేనివి ఆబ్వియస్లీ మన లెఫ్ట్ టేబుల్ ఉంటాయి కదా, ఆ లెఫ్ట్ టేబుల్ రికార్డ్స్ మనం ఫెచ్ చేస్తాం అనమాట. ఇట్స్ సింపుల్. ఒకసారి మీకు డెమో చూస్తే అర్థమైంది. ఈ డిఫినేషన్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు స్టార్టింగ్లో. ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా దీని కొంచెం నేను సింప్లిఫై చేశాను. లెఫ్ట్ అవుట్ జాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ జాయిన్ ప్లస్ రిట్రీవింగ్ రికార్డ్స్ నాట్ దేర్ ఇన్ రైట్ టేబుల్. సో ఏదైతే రికార్డ్స్ రైట్ టేబుల్ లేనివి అవే పిక్ చేస్తుంది. అంటే రైట్ టేబుల్ అయితే ఆబ్వియస్లీ ఏముంటాయి, లెఫ్ట్ టేబుల్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ని పిక్ చేస్తుంది, ఓకేనా. సో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకసారి నేను డెమో చూపిస్తే మీకు ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా. నథింగ్ గెట్ కన్ఫ్యూజ్. సో గైస్, మన క్వరీస్ ఎక్కడ రాస్తాం? సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో వీఆర్ గోయింగ్ టు రైట్ అవర్ క్వరీస్ అనమాట, ఓకేనా. నేను పాస్వర్డ్ ఇస్తున్నాను, ఓకేనా. సర్వర్ పాస్వర్డ్ ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటంటే స్టార్టింగ్ వీడియో చేశాను గైస్, ఓకేనా. సో మీరు ఒకసారి చూడండి. సో మనం ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం? మనం డేటాబేస్లోకి వెళ్ళి జాయిన్స్ అండ్ డేటాబేస్ యూజ్ చేస్తాం మనం, ఓకేనా. సో జస్ట్ న్యూ క్వరీ క్లిక్ చేసి మనం ఆ జాయిన్స్ అనే టేబుల్కి డేటాబేస్కి అయితే మనం రీడైరెక్ట్ అయిపోతాం. సో మనకి ఇక్కడ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి గైస్ చూడండి. ఇలా క్లిక్ చేసి టేబుల్స్ అని క్లిక్ చేస్తే మనకి జస్ట్ ఒక డమ్మీ 2 టేబుల్స్ క్రియేట్ చేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఓకే, ఎంప్లాయీ, ఓకే. సో ఇది రన్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ జస్ట్ 5 రికార్డ్స్ వచ్చేసినాయి, ఓకేనా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, ఈ లొకేషన్, ఓకే. సో ఇది రన్ చేద్దాం, ఓకేనా. ఇది రన్ చేస్తే మనకి యూనో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే గైస్ చూడండి, ఇక్కడ మనకి 2 టేబుల్స్ రన్ చేశాను, ఇక్కడ 5 రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్నో రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? మీరు ఇప్పుడు ఆబ్వియస్లో మీరు జస్ట్ మీకు తెలిసే వెంటనే కామెంట్ అయితే చేసేయండి, ఓకేనా. బట్ మీకు ఇది ఎందుకంటే ఇంటర్వ్యూలో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, ఓకేనా. సో ఒక 2 టేబుల్స్ ఇచ్చి దానికి ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎంత అని మీరు ఎయిర్లోనే చెప్పారనమాట. వాళ్ళు జస్ట్ మీకు ఒక సినారీ ఇస్తారు, అవుట్పుట్ ఎంత అని మీరు చెప్పాలి. సో మీకు ఏంటంటే ఇది ప్రాక్టీస్ బట్టి మీకు వస్తాయి గాయస్. సో ఇక్కడ చూడండి, ఇన్నర్ జాయిన్ ఎలా అవుతుంది మీకు చూడండి. ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది? 2 టేబుల్స్ కామన్ రికార్డ్స్, మనకి 2 టేబుల్స్ కామన్ రికార్డ్స్ ఏమున్నాయి? ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఇది ఇక్కడ ప్రైమరీ ఫారెన్కి. సో ఈ 3 రికార్డ్స్ మనకి ఫెచ్ అయ్యింది. సో ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ మనకి 3 రికార్డ్స్ వస్తుంది. ఒకసారి చూద్దాం అవుట్పుట్, ఓకేనా. సో గైస్ ఫర్ టైమ్ సేవింగ్ నేను ఆల్రెడీ ఇక్కడ క్వరీ రాశాను. సో ఇన్నర్ జాయిన్ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియో చూశాను, ఓకేనా. సో అగైన్ వీ డోంట్ వాంట్ టు రైట్ అగైన్ క్వరీ, ఓకేనా. సో ఇక్కడ నేను ఈ 2 టేబుల్స్ రన్ చేశాను, ఇది అవుట్పుట్ వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ రన్ చేస్తే అవుట్పుట్ ఎంత రావాలి? 3 రికార్డ్సే రావాలి. వస్తుందో చూద్దాం. సో చూసారా, మన ఇన్నర్ జాయిన్ రన్ చేసి 3 రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకు 3 రికార్డ్స్ వచ్చినాయి అంటే ఈ 2 టేబుల్స్లో కామన్గా ఉంది మనకి ఈ 3A, ఈ 2 అనేవి లేవు. సో అందుకు మన 2 వచ్చింది. ఇప్పుడు మన లెఫ్ట్ జాయిన్ ఏంటి? మన డెఫినేషన్ ఏం చెప్తుంది ఇక్కడ? సో లెఫ్ట్ జాయిన్ ఏం చెప్తుంది గైస్? డెఫినేషన్ ఒకసారి చూడండి. సో లెఫ్ట్ జాయిన్ ఫస్ట్ దిస్ విల్ పెర్ఫార్మ్ ఇన్నర్ జాయిన్, ఓకేనా, అండ్ ఇట్ విల్ రిట్రీవ్ ద రికార్డ్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఇన్ రైట్ టేబుల్, ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఇన్నర్ జాయిన్ చేస్తుంది అండ్ దెన్ ఇట్ విల్ రిట్రీవ్ ద రికార్డ్స్ నాట్ దేర్ ఇన్ రైట్ టేబుల్. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఇన్నర్ జాయిన్ చేసేసింది. ఇప్పుడు మనం లెఫ్ట్ జాయిన్ అని పెడదాం. సో ఇదే క్వరీ కాపీ చేస్తాను, కంట్రోల్-C. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూడండి, ఓకే. ఇక్కడ నేను ఇన్నర్ జాయిన్ బదులు లెఫ్ట్ జాయిన్ అని రాస్తాను. దట్స్ ఇట్ గైస్. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని రాసిన లెఫ్ట్ జాయిన్ బోత్ ఆర్ సేమ్, ఓకేనా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ ఏంటి చూడండి, ఈ లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ టేబుల్ ఎంప్లాయ్ అనేది మనకి ఈ లెఫ్ట్ టేబుల్ అయింది. సో రైట్ టేబుల్ ఏమవుతుంది మనకి? ఈ లొకేషన్. సో చూడండి, ఈ లెఫ్ట్కి ముందు ఏదైతే రాస్తామో ఇది లెఫ్ట్ టేబుల్, సో ఇటువైపు ఉన్నది మనకి రైట్ టేబుల్. సో ఎంప్లాయ్ అనేది లెఫ్ట్ టేబుల్ అండ్ ఈ లొకేషన్ రైట్ టేబుల్. ఇది ఒకసారి రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఎంత రావాలి చూడండి గైస్. చూడండి, మనకి డిఫరెంట్ వస్తుంది అవుట్పుట్. సో చూసారా, ఇక్కడ ఫస్ట్ మీకు ఏమైంది? ఇక్కడ ఇన్నర్ జాయిన్ అయింది. ఇక్కడ ఇన్నర్ జాయిన్ అయ్యి ఈ 2 రికార్డ్స్ ఫెచ్ అయింది. సో మోహన్ మహేష్ అనేవి ఇక్కడ చూడండి, మళ్ళీ రన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ టేబుల్లో 5 రికార్డ్స్ ఉన్నాయి గైస్, సెకండ్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇన్నర్ జాయిన్ ఎంత అవుట్పుట్ చూడండి, ఇన్నర్ జాయిన్ 3 రికార్డ్స్ వచ్చింది. సో లెఫ్ట్ అవుట్ జాయిన్ ఎంత రావాలి? 3 + 2 రావాలి, 5. చూసారా, ఎందుకు 5 వచ్చినాయి? ఆల్రెడీ ఈ ఎంప్లాయ్ అనే టేబుల్లో మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి, మోహన్ మహేష్. బట్ మోహన్ మహేష్ అనే వాళ్ళు ఈ రైట్ టేబుల్లో లేరు. సో బట్ ఏం చేసింది, ఏదైతే రైట్ టేబుల్ లేరో మోహన్ మహేష్ అనేది, వాళ్ళు ఇక్కడ పిక్ అయిపోయారు. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనకి డెఫినేషన్ చూసారా, కంప్లీట్గా మనకి ఇక్కడ జస్టిఫై అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్లీ అవర్ డెఫినేషన్ గాట్ జస్టిఫైడ్. చూడండి, సో ఫస్ట్ ఇట్ విల్ పెర్ఫార్మ్ ఇన్నర్ జాయిన్. చూసారా, ఇన్నర్ జాయిన్ పెర్ఫార్మ్ అయింది. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎంతండి? 3. సో అండ్ నెక్స్ట్ ఇట్ విల్
రిట్రీవ్ ద రికార్డ్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఇన్ రైట్ టేబుల్. సో రైట్ టేబుల్ ఏమైతే రికార్డ్స్ లేవో అవి పిక్ అయింది. రైట్ టేబుల్ మోహన్ మహేష్ అనే వాళ్ళు లేరు, ఇక్కడ పిక్ అయింది, అందుకని ఇక్కడ నల్ అని చూపిస్తుంది. సో వీళ్ళు ఇద్దరు రైట్ టేబుల్ లేరు, అందుకు నల్ చూపిస్తుంది. బట్ ఒకసారి మీరు చూడండి, ఇన్నర్ జాయిన్ ఇది లెఫ్ట్ జాయిన్ రెండు ఎగ్జిక్యూట్ చేసి చూసారా. ఇన్నర్ జాయిన్ 3 రికార్డ్స్, సో లెఫ్ట్ జాయిన్ 5 రికార్డ్స్. సో లెఫ్ట్ జాయిన్ ఈస్ నథింగ్ బట్ ఇన్నర్ జాయిన్ ప్లస్ రికార్డ్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఇన్ రైట్ టేబుల్. సో మోహన్ మహేష్ వాళ్ళు ఇద్దరు రైట్ టేబుల్ లేరు, రైట్ టేబుల్ ఏంటి గైస్ ఈ లొకేషన్. సో వీళ్ళిద్దరు పిక్ అయ్యారు. సో ఇప్పుడు మనకి డెఫినేషన్ పర్ఫెక్ట్గా జస్టిఫై అయింది. ఇలా మీరు అండర్స్టాండ్ చేసుకుని చాలా ఈజీగా మనం లెఫ్ట్ అవుట్ జాయిన్ మన కాన్సెప్ట్ మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సో నథింగ్ గెట్ కన్ఫ్యూజ్ గైస్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే ఇక్కడ మనకి ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అగైన్ లెఫ్ట్ జాయిన్ అవుటర్ చేసేస్తున్నాను. సో అవుట్పుట్ అయితే మనకి సేమే వస్తుంది గైస్. ఓకేనా, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నా లెఫ్ట్ జాయిన్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకేనా, that's all guys, this is all about left outer join or left join in SQL Server. Once again, thank you guys, thank you for watching the video.